నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ క్రికెట్లో మెన్ క్రికెట్ టీం మాత్రమే కాదు, మహిళల క్రికెట్ జట్టు కూడా తమ సత్తాను చాటుకుంటుంది. టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీంలో కూడా చాలామంది మహిళలు సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఎన్నో కష్టాలను దాటి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను ఏంటో చూపుతున్నారు. అందులో మన తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష ఒకరు. అండర్-19 ప్రపంచ కప్ సెంచరీ చేయడంతో త్రిష పేరు మారిమోగిపోతుంది. T20లో హాఫ్ సెంచరీ చేయడమే గొప్ప విషయం అనుకుంటే ఏకంగా సెంచరీ బాధేసింది. వరల్డ్ కప్ ఆద్యాంతం అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన గొంగడి త్రిష జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. అంత మంచి జర్నీని తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే గొంగడి త్రిష లైఫ్ స్టోరీ మీకోసం. గొంగడి త్రిష ఖమ్మంలోని భద్రాచలం ఈమె స్వస్థలం. త్రిష తండ్రి రామిరెడ్డి అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్స్లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సహించారు. కానీ కూతురు సత్తా, ఉత్సాహం చూసి తను క్రికెట్కు బాగా సరిపోతుందని గుర్తించి అందులోనే ప్రోత్సహించారు. చిన్న వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్తో ఆయనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. 5 ఏళ్ల వయసు వచ్చాక తనతో పాటు జిమ్కు తీసుకెళ్లి రోజుకు 300 బంతులతో త్రిష చేత ప్రాక్టీస్ చేయించేవారు. త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి 2012లో హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ అకాడమీలో జాయిన్ చేశారు. భద్రాచలం నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన 2 ఏళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాత ఏడాది అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటువైపు అండర్-19 ఛాలెంజ్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది. 2023లో త్రిషకు ఏకంగా ICC అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చింది. ఈ సిరీస్లో ఫైనల్స్లో 24 రన్స్ చేసి జట్టు విజయానికి తోడ్పడింది. ఇప్పుడు మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 ఉమెన్స్ T20 ప్రపంచ కప్లో కూడా త్రిష అదరగొట్టింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో త్రిష 59 బాల్స్లో 110 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. త్రిష ఆటను చూసి ఆమె తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారు. తన కూతురు మంచి క్రికెటర్గా ఎదిగితే చాలనుకున్న ఆయన ఖర్చుల కోసం 4 ఎకరాల పొలాన్ని సైతం అమ్మేశారు. తండ్రి త్యాగం, తన కష్టం ఫలించి త్రిష అండర్-19 మహిళల వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించింది. మెగా టోర్నీలో 309 పరుగులు, 7 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ అద్భుతమైన ఆట తీరుతో తన కోసం తన తండ్రి పడిన కష్టాలు, బాధలన్నీ మర్చిపోయేలా చేసింది. త్రిష కెరీర్కు ఇది ఆరంభం మాత్రమే. ఇకపై సీనియర్ క్రికెటర్గా మరిన్ని శిఖరాలు అందుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష. ఆటల్లో ఏముందులే అనుకునే వారికి త్రిష కెరీర్ గొప్ప ఉదాహరణ. అలాగే పిల్లలకు చదువు మాత్రమే కాదు, వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే ఛాంపియన్లు అవుతారనడానికి కూడా ఆమె జర్నీ పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్.